క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 30వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ వార ప్రసంగానికి మీ అందరికీ స్వాగతం. వ్యాపార ప్రపంచంలో పోటీతత్వం ఉంటుంది. ఇది సహజం. దీనిని మనం ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం, వింటున్నాం, పేపర్లలో చదువుతూ ఉన్నాం. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించుటకు ఎన్నో రకాలుగా విధాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇతర వస్తువులతో పోల్చుతూ ఎవరికి వారు వారి ఉత్పత్తియే, వారి వస్తువులే ఉత్తమమైనవి, గొప్పవి అని చూపించుకోవడానికి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ పోలిక అక్కడ వినియోగదారులను ఆకర్షించటానికి తప్పకుండా పనికొస్తుంది. పోటీతత్వం మంచిదే, కానీ అది ఇతరులను నాశనం చేస్తుందని మనం గుర్తించాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితంలో ఈ పోటీ లేదా పోల్చుకోవడం అనేది పూర్తిగా విరుద్ధమైనది. దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ, ప్రతి వ్యక్తి విలువైన వారే, ప్రత్యేకమైన వారే. ఒక వ్యక్తి ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఉత్తమమైనటువంటి వాడు కాలేడు. తనను తాను ఇతరులతో పోల్చుకుంటూ నాకు శత్రువులు ఎవరు లేరు, నేను ఎవరిని నాశనం చేయటం లేదు, చాలా వినయంతో జీవిస్తూ ఉన్నాను, ఎలాంటి తప్పు చేయటం లేదు అని చెప్పుకునేవాడు అహంకారి, గర్విష్టి అని మనం తప్పక చెప్పవచ్చు. ఎప్పుడూ విమర్శించేవాడు సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ఆలోచించలేడు. ఎప్పుడూ తానే ఒప్పు అని ఇతరులకు చూపించుకుంటూ ఉంటాడు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో లేదా దేవుణ్ణి విశ్వసించేవారు పోటీ, పోల్చుట అను పదాలకు తావు ఇవ్వకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైనది నేనే ఘోర పాపిని అంటూ వినయము కలిగి జీవించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఒకరితో ఒకరిని పోల్చి తీర్పు చెప్పరు. ఆయన ప్రతి ఒక్కరిని వారి హృదయాన్ని, వారి ప్రయత్నాన్ని బట్టే చూస్తారు. ఆధ్యాత్మికంగా మనం ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరము లేదు. మన నిజమైన యుద్ధం కేవలం మన సొంత అహంకారం, స్వార్థంతో మాత్రమే, వేరే ఎవరితో మన యుద్ధం కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణం లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనంలో పరిసయ్యుడికి సుంకరికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. పరిసయ్యుడు తనను తాను పొగడుకొనుచున్నాడు. అందరిలోకెల్లా తానే నీతిమంతుడని, మంచివాడని భావించాడు. ధర్మశాస్త్రాన్ని అక్షరాలా పాటించాడు. వారానికి 2 సార్లు ఉపవాసముందునని, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనను తాను ప్రచారం చేసుకుంటున్నాడు. ఇవన్నీ మంచి క్రియలే, కానీ ఇతరులతో పోల్చుకుంటూ తన భక్తిని, విశ్వాసాన్ని దేవుడికి వినిపించటం ద్వారా తన క్రియల ప్రయోజనాన్ని అతను కోల్పోయాడు. ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను అని సుంకరితో, ఇతరులతో తనను తాను పోల్చుకున్నాడు. పరిసయ్యుడి ప్రార్థనలో ఓ దేవా కంటే నేను అనే మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అతడికి కావలసింది క్షమాపణ కాదు, మెచ్చుకోలు అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, సుంకరి సమాజంలో అసహించుకోబడిన వ్యక్తి. అతడు పాపి అని మనందరికీ తెలుసు. సుంకరి దూరంగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాడు. ఈ ప్రార్థన నిజమైన పశ్చాత్తాపము నుండి వచ్చింది. సుంకరికి తెలుసు దేవుని దయ తప్ప తనను ఏదీ రక్షించలేదు అని. ఇద్దరిలో దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది సుంకరియే అని ప్రభువు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా,
పరిసయ్యుడు ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా అక్షరాలా పాటించాడు. కాకపోతే గర్విష్టి, అహంభావి, స్వార్థపరుడు. అతనిలో వినయము అసలు లేదు. సుంకరి పాపాత్ముడే, దుష్టకార్యాలు చేసేవాడే. కానీ వినయముతో దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మార్పు చెందుటకు సిద్ధపడ్డాడు. దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలురులను కటాక్షించును అని పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనంలో చదువుతున్నాం. మనము కూడా దేవునితో సఖ్యపడి క్షమింపబడిన వారిగా తిరిగి ఇంటికి వెళ్ళాలంటే మనలో ఉన్న స్వార్థాన్ని, అహమును, గర్వాన్ని తీసివేద్దాం. మన పాపాన్ని ఒప్పుకొని దేవుని దయవైపు చూద్దాం. ఇతరులను నిందించక వారికి మన వంతు సహాయాన్ని అందిద్దాం. ప్రార్థించున్నప్పుడు సుంకరి వలె వినయముతో ప్రార్థిద్దాం. వినయం కేవలం ఒక సుగుణం మాత్రమే కాదు, అది ప్రార్థనకు ఆధారం. పరిసయ్యుడు తాను నీతిమంతుడని అనే భావన అతనిలో ఉంది. కనుక అతడు దేవుడితో మాట్లాడలేకపోయాడు. కేవలం తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. పునీత అగుస్తీను గారు చెప్పినట్లుగా దేవుని ఎదుట మనం భిక్షగాళ్ళం. సుంకరి ఆ స్థితిని గుర్తించాడు. అందుకే అతడి ప్రార్థన అతని హృదయాంతరాళము నుండి వచ్చింది. అతడి వినయమే దేవుని కనికరాన్ని ఆకర్షించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన హృదయాంతరాళము నుండి రావాలి. ఆత్మయే ఎటుల ప్రార్థించాలో మనకు నేర్పును అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో చదువుతున్నాం. మన ప్రార్థన మన దేవునికి అర్పించే గొప్ప అర్పణ. వినయంతో చేసే మన ప్రార్థన దేవునికి మహిమను, వైభవమును చేకూర్చాలి. నిజమైన ప్రార్థన అనేది దేవునితో కబుర్లు చెప్పటం కాదు, మన అవసరాన్ని, మన బలహీనతను, దయ కోసం ఆరాటాన్ని ఆయన ముందు అంగీకరించటం. శీరాపుత్రుడైన జ్ఞానగ్రంథంలో నేటి మొదటి పట్టణంలో చెప్పబడినట్లుగా దీనుల ప్రార్థన మేఘములను చేరును, అది ఆ చోటికి చేరు వరకు అతడు ఓదార్పు పొందడు. 35వ అధ్యాయము 17వ వచనం. దేవుడు నిస్సహాయుల, ఒంటరుల, పేదవారి ప్రార్థనలను వింటాడు. 35వ అధ్యాయం 15-16 వచనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో వినయానికి చక్కటి ఉదాహరణ పౌలు గారి జీవితం. పౌలు ఎప్పుడు కూడా తనను తాను గొప్పలు చెప్పుకోలేదు. నేటి 2వ పట్టణం తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 6-8 వచనాల్లో పౌలు తన జీవితాన్ని ఒక గొప్ప పోరాటంగా, ఒక గొప్ప పందెముగా వర్ణించాడు. పౌలు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని అని. ఇక్కడ పౌలు గారు తనను తాను గొప్పలు చెప్పుకోవటం లేదు. బదులుగా ఆయన తన జీవితాన్ని దేవుని సేవకు బలిగా సమర్పించుకున్నాడు. వేరొక సందర్భంలో పౌలు గారు అన్నారు, పాపులలో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు. ఇది నిజమైన వినయం. దేవుని దయ ద్వారానే తాను ఇంతటి వాడిని అయ్యానని పౌలు గారు నమ్మారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో కూడా ఏమి చేయకపోయినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మనము కూడా కొన్నిసార్లు తెలియకుండానే ఆ పరిసయ్యుడిలా ప్రవర్తిస్తూ ఉంటాం. మనం చేసే సేవలను, ఇచ్చే విరాళాలను ఇతరులు గుర్తించాలని కోరుకుంటాం. మన ప్రార్థనను లేదా భక్తిని ఇతరులతో పోల్చుతూ ఉంటాం. కాబట్టి ఈ ఆదివార సమయంలో, ఈ దివ్య పూజాబలిలో మన హృదయాలను పరిశీలించుకుందాం. నేను ఇతరులను తీర్పు తీరుస్తున్నానా, లేక సుంకరిలా దేవుని దయ కోసం ఎదురు చూస్తున్నానా అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనం చేయవలసిన ముఖ్యమైనటువంటి కార్యాలు ఏమిటంటే, ముందుగా మనలో ఉన్నటువంటి స్వార్థాన్ని, మనలో ఉన్నటువంటి అహాన్ని మనం తీసివేయాలి. పరిసయ్యుడిలా ఇతరులను తీర్పు చేయడం మనం మానుకోవాలి. మన దృష్టిని ఇతరుల తప్పుల నుండి మన సొంత తప్పులపై, బలహీనతలపైకి మళ్లించాలి. రెండవదిగా సుంకరిలా ప్రార్థించాలి. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఈ వినయమే దేవునితో మనల్ని సఖ్యపడేలా చేస్తుంది. మూడవదిగా కృతజ్ఞతాభావముతో మనం సేవ చేయాలి. మనం ఏ మంచి చేసినా అది దేవుని కృప వలనే అని గుర్తించి
పౌలు గారి వలె గొప్పలు చెప్పుకోకుండా నిస్వార్థముగా ఇతరులకు సహాయము సేవ చేయాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, వినయమనే సుగుణాన్ని అలవర్చుకోవటం ద్వారానే మనం దేవుని కటాక్షానికి కృపకు పాత్రులమవుతాము, క్షమింపబడిన వారిగా తిరిగి ఇంటికి వెళతాము అన్న గొప్ప విషయాన్ని, సత్యాన్ని నేడు మనం గుర్తించుదాం. కాబట్టి వినయము అనే సుగుణాన్ని దేవుడు మనకు దయచేయాలని, హృదయపూర్వకంగా ప్రార్థించే మంచి మనస్సును మనకు కలుగజేయాలని, నిస్వార్థమైనటువంటి సేవాభావంతో మనము మన సంఘంలో జీవించే విధముగా మంచి జీవితాన్ని మనకు దయచేయాలని ఈరోజు ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.